వివి డెవలపర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే స్టార్ట్ చేసినటువంటి అనతి కాలంలోనే విజయవంతమైనటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఎన్నో మంచి మంచి వెంచర్లని జనాలకు అందించినటువంటి ఘనత కేవలం వివి డెవలపర్స్ మాత్రమే చెందుతుంది. నిన్నటి వరకు వివి డెవలపర్స్ కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ స్టార్ట్ అయినటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది ఒక వండర్ అన్నమాట. ఎందుకనంటే డిటిసిపి లేఅవుట్లలో ప్రత్యేకమైనటువంటి ఘనత సాధించేలాగుంది ఇది. ఇది ఎందుకు చేసామంటే సిరు ఉద్యోగస్తులకు కూడా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే తనకు ఒక 20,000 30,000 ఉద్యోగస్తులకు కూడా నెలకు 6,000 7,000 కట్టుకునే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మరి మేము ప్లాన్ చేయటం, మరి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి ఖమ్మానికి అతి దగ్గరలో కొత్త కలెక్టరేట్ ఏదైతుందో దానికి సుమారుగా 5-6 కిలోమీటర్ల మధ్యలోనే మరి మేము ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది. పొదుమూరులో 7 ఎకరాలు వెంచర్ వేయడం జరిగినది. ఇది కంప్లీట్ డిటిపిసి లేఅవుట్. దీంట్లో సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటట్టుగా లాభాలు కానీ వేరే లేకుండా సామాన్య మానవుడికి అందే విధంగా ఈఎంఐ పద్ధతిలో నెల కట్టే వాయిదా పద్ధతిలో మేము ఒక 60 నెలలు స్కీమ్ పెట్టి ఈ వెంచర్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే 10 లక్షల్లోనే డిటిసిపి ఒక ఫ్లాట్ వస్తుందని అంటే నిజంగా ఒక 10 లక్షలు కూడా మాకు కట్టడం లేదు. ఫస్ట్ 3,50,000 కట్టినాక మిగతా అమౌంట్ మొత్తం కూడా నెలకి 6,000 8,000 10,000 3 రకాలుగా పెట్టాం. వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే అదే 60 నెలలు స్కీమ్, అంటే 5 సంవత్సరాలకి మాకు మొత్తం పైసలు కట్టే విధంగా పెట్టాం. అదే మీరు ఖమ్మం చుట్టుపక్కల డిటిపిసి లేఅవుట్కి పోతే 45 రోజులు లేదా 60 రోజులు 30 లక్షల నుంచి 40 లక్షలు కాస్ట్ ఉంటుంది. 60 రోజులు కట్టే విధానం. కానీ మాది 60 రోజులు కాదు, 60 నెలల స్కీమ్ మాది. అండ్ ఓకే, దాని తర్వాత మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నాగపూర్ నుండి అమరావతికి వెళ్ళేటువంటి హైవే అన్నమాట. ఇది వచ్చేసి మనకు రఘునాథపాలెం తర్వాత నుండి కొత్త కలెక్టరేట్కి వస్తుంది. కొత్త కలెక్టరేట్ నుండి నియర్ బై మన వెంచర్ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గర నుండి ఈ అమరావతి హైవే అయితే వెళ్తుంది. వివి డెవలపర్స్ అనేది చాలా వెంచర్లు వేశారు. అదేవిధంగా వీళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా ఉన్నారు. ఎక్కడైతే భూమి నాణ్యత ఎక్కడ ఉంటుందో అది పేద ప్రజలకు అందుబాటులో, అది కలెక్టర్ ఆఫీస్ దగ్గర, తర్వాత హైవే లైన్ పక్కన అతి తక్కువ ఒక 10 లక్షల్లో మనకి ఒక సుమారు 200 గజాలు 125 గజాలు. తర్వాత రేట్ని బట్టి అతి తక్కువ రేటుకి వివి డెవలపర్స్ అనేది నమ్మకంతో కస్టమర్స్కి ఒక సద్వినియోగం చేసుకోవడానికి మంచి వెంచర్ అని చెప్తాను. ఈ వెంచర్కు ఉన్నటువంటి హైలైట్స్లో ఇంకొక భాగం ఏమంటే మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తూ ఉంది. ఇది వచ్చేసి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది వచ్చేసి మనకు సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 40-50% వరకు ఆల్రెడీ స్టార్ట్ అండ్ కంప్లీట్ అవుతుంది. అండ్ భవిష్యత్తులో వచ్చేసి కొన్ని నెలల్లో మాత్రం ఇదంతా కంప్లీట్ అవుతుంది. అంటే రోడ్డుకి కనీసం ఒక 200 నుండి 300 మీటర్ల కూడా దూరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ మీరు వచ్చేసి ప్రత్యేకంగా ఒక 10 లక్షల నుండి తక్కువలోనే డిటిసిపి లేఅవుట్ ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఒక మంచి విషయమే అనుకోవాలి. కానీ మరి ఇంత తక్కువలో ఇస్తున్నారన్నప్పుడు మరి దీనికి అసలు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, దగ్గరలో ఏమైనా హైలైట్స్ ఉన్నాయా అని చెప్పేసి కొన్ని డౌట్లు అయితే ప్రతి ఒక్కళ్ళకి రావాల్సిందే. కాబట్టి దాని గురించి, అంటే దీని పక్కన హైలైట్స్ కొన్ని ఉన్నవి అని చెప్పేసి ఏదైనా ఉంటే వాటి గురించి ఒక 2 విషయాలు. కొదుమూరు విలేజ్కి ఆనుకొని, వందనం కొదుమూరు విలేజ్కి ఆనుకొని వెంకటాపాలెం నుంచి చింతకాని రోడ్లో శివాలయం ఒకటి, ఫస్ట్ దేవరపల్లి హైవే రోడ్ ఒకటి, రెండోది గ్రీన్ ఫీల్డ్ అమరావతి నాగపూర్ హైవే రోడ్ ఒకటి. ఈ హైలైట్స్ దృష్ట్యా మేము ఇక్కడ వెంచర్ ఏర్పాటు చేసి, అలాగే ముందుకు వెళ్తే వెంచర్ కంటే ముందుకు వెళ్తే లచ్చగూడెం విలేజ్ లో మినీ క్రికెట్ స్టేడియం ఒకటి, రైతు వేదిక ఒకటి, ప్లస్ FCI గోడౌన్ ఒకటి, రైతులకు ఉపయోగపడే విధంగా ఒక మండలం మొత్తానికి ఉపయోగపడే
ఉపయోగపడే పెద్ద గోడాం ఒకటి, ఓకే ప్లస్ బాలికల హాస్టల్ ఒకటి, స్కూల్ TTWRC స్కూల్ ఒకటి దగ్గరలో, ఇవన్నీ హైలైట్స్ ఉండటంతో ప్లస్ మనకి ఇప్పుడు మనం ఏర్పాటు చేయ వెంచర్కి ఆనుకొని ITI కాలేజీ ప్రపోజల్ లో ఉన్నది. తొందరలో ITI కాలేజ్ కూడా ప్రపోజల్ ఉంది. దానికోసం అని చెప్పి మేము ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేసి కస్టమర్ల దృష్ట్యా మాకు గతంలో ఉన్న కస్టమర్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లాభార్జన లేకుండా వాళ్ళకి సులభమైన వాయిదా పద్ధతిలో మేము ప్లాట్లు అందించాలి, మా సేవలు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మేము వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ వెంచర్ గురించి ఒక హైలైట్ విషయం ఏమనంటే, దీనికి ప్రత్యేకంగా వెంచర్ నుండి వెంకటాయపాలెం అక్కడికి వెళ్ళి అటు నుండి మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ నుండి ఖమ్మం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ నుండి ఈ రోడ్ ఏదైతే కనబడుతుందో మీకు, ఇది వచ్చేసి అల్లిపురం అనమాట. అల్లిపురం కొత్తగూడెం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. అక్కడ నుండి మమత ఆల్మోస్ట్ ఖమ్మం వెళ్ళడానికి డైరెక్ట్ రూట్ అన్నమాట. ప్రత్యేకంగా వెంకటాయపాలెం వెళ్ళేసి అక్కడ నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మన వెంచర్కి ఖమ్మంకి ఎంత దూరం అని అంటే ఆ బ్రోచర్లో పెట్టినటువంటి అది ఆ లెంత్ అనేది అవసరం లేదు, చాలా నియర్ బై అన్నమాట. అక్కడ నుండి వెంచర్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి డైరెక్ట్ అల్లిపురంకి వెళ్తుంది. కాబట్టి ఖమ్మం నుండి దూరమా దగ్గర అని చెప్పేసి ఆలోచన అవసరమే లేదు, చాలా దగ్గరకు వస్తుంది. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ హైలైట్ మాత్రమే కాకుండా నియర్ బై మనకు వచ్చేసి శివాలయం, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి శివాలయం వచ్చేసి దగ్గరలోనే ఉంది. తీసుకున్నారా మీరు ఫ్లాట్లు? తీసుకున్నామండి, 2 చోట్ల తీసుకున్నాము. ఓకే. అవి మేము ఇన్స్టాల్మెంట్ లో కట్టేసరికల్లా మాకు రూపాయి పెట్టింది ₹2 అయిందండి. వావ్, సూపర్. డబుల్ పేమెంట్లు, ట్రిపుల్ పేమెంట్లు కూడా వచ్చాయి. ఇప్పటికి మేము ఇంకా ప్లాట్లు అమ్ముకోదలుచుకోలేదు. మళ్ళీ ఈ కొత్త వెంచర్ వేశారని మాకు మా అలీబాయ్ గారును మా రోసయ్య గారు చెప్పారు. మాకు చిరకాల మిత్రులు, బంధువులతో సమానం. మాకు ఎక్కడ వాళ్ళు వెంచర్ వేసినా కూడా ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని ముందు చూడండి సార్ అంటారు. చూసి ఆ హైలైట్ చూసాము. గతంలో వేసినాయి అని జీపీ లేఅవుట్లు, ఇప్పుడు 2వ, 3వది DTCP వేశారు. ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడికి మనకి కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంది. 3-4 కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి రామానాగేశ్వర గారు కాలేజీ కట్టారు, శ్రీ చైతన్య కాలేజ్ ఒకటి కట్టారు, హార్వెస్టర్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు. మనకి ఇక్కడ 1 కిలోమీటర్ లో 32 ఎకరాల్లో ఈ రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేశారు. తోటి ఇండియాలో 2వ రింగ్ రోడ్ ఇది. ఈ పూణేలో ఒక రింగ్ రోడ్ ఉంది ఇలాంటిది. ఇది ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఇది 2వది. దీని పక్కన మళ్ళీ ఇంకొక 25 ఎకరాలు క్యారిడార్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ గోడమ్స్ కోసం. నాకు తెలిసి ఇది మనం EMI అయిపోయే లోపల మినిమం 20,000 అమ్మచ్చు గజం. ఇప్పుడు 8-9 వేలకు తీసుకొని 20,000 అమ్మవచ్చు, 20-25,000 అమ్మచ్చు కూడా. ఎందుకంటే డబల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఆ క్యాడర్లు అవన్నీ వచ్చాక ఎంప్లాయీస్ వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళందరికీ ఇల్లులు కావాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండొచ్చు. ఎందుకంటే మనకి సమీపంలో బంక్ ఉంది, 100 అడుగుల రోడ్డు ఉంది, ఇటు పక్కన స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. మరి ఇంకంత ఇవాళ ఉన్న వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ లేదు, చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. మాకు చాలా లాభాలు బాటలో చూపించే VVC డెవలపర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ ఇందులో మేము మా బంధువులను కలిపి మళ్ళీ ఒక 10 ప్లాట్లు ప్లాన్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉందండి. బాబు అండి, వివి డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ చేస్తుంటాం. యాక్చువల్గా సారాలతోటి 6 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాము. ఎన్నో వెంచర్లు వేసాము. ఇది 6th వెంచర్. సో జీపీలో చేసాము, సుడాలో చేసాము. ఇది DTCP లేఅవుట్ అండి. ఇది 3వ వెంచర్ DTCP లేఅవుట్ లో. సారాలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ 7 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో బ్లాక్ టాప్స్ 60 ఫీట్ రోడ్ ఒకటి వస్తుందండి. ఇంటర్నల్ రోడ్డు 30 ఫీట్స్ వస్తున్నవి. వాటికి ఓపెన్ డ్రైన్, CC కాంక్రీట్ తోటి ఓపెన్ డ్రైన్ అండి. అందరిలాగా అండర్ గ్రౌండ్ ఇవి ఇప్పుడు ఫెయిల్ అయ్యేవి కావు, ఓపెన్ డ్రైన్స్ వేస్తున్నాం. అలాగే 9.3 అంటే 9 మీటర్ల కరెంట్ స్తంభాలు, అలాగే చుట్టూ ప్రహరీ గోడ. సో ఒక్కొక్క ఫ్లాట్కి 2 మొక్కలు వచ్చేటట్టు అన్ని ప్లాంటేషన్. మళ్ళీ గ్రీన్ ఫీల్డ్లో కూడా మొత్తం మొక్కలు వచ్చేటట్టు అంతా గ్రీనరీ కావాలన్నట్టు గ్రీనరీ.
అండ్ 30 ఫీట్ రోడ్ అండి, అక్కడ నుంచి 30 ఫీట్ రోడ్ వస్తుంది. దానికి ఫుల్ ప్లెడ్జ్డ్ 30 ఫీట్ బీటీ వేయాల్సిందని కోరారు. సో మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సార్ వాళ్ళకి అలాగే కస్టమర్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అలాగే ఎంట్రన్స్ లో ఒక ఆర్చ్ వస్తుందండి, అక్కడ ఒక కల్వర్ట్ కడుతున్నాం హెవీ క్వాలిటీ తోటి 60 mm తోటి కల్వర్ట్ అండ్ ఆర్చి, మెయిన్ గేటు, ఇలా ఏ విధంగా కూడా కస్టమర్లు వచ్చినా ఇక్కడికి వచ్చి ఫ్లాట్ తీసుకునే విధంగా ఒకటికి రెండు ప్లాట్లు తీసుకునే విధంగా మనం డెవలప్మెంట్ చేసి సార్ వాళ్ళకి ఇచ్చే ఖరారండి ఇది. ఎక్కడ మనం కాంప్రమైజ్ కావట్లేదు. ఈ కొదుంబూరు రోడ్లో ఇది హైలైట్ వెంచర్ చేయాలని మా ఇదండి.